నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదం చినికి గాలివానలా మారుతుంది. మీ పేడ్ బ్యాచ్ తోని జై కాంగ్రెస్ అనుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేపించుకుంటూ ఆయన ఎంపీ గారు మిమ్మల్ని పక్కనుంచుకునే కదా మాట్లాడింది. ఏం మాట్లాడిండ్రు? నా కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉన్నాయి, నేను అసలే 2 గంటలు ఆలస్యంగా కూడా రావడానికి కారణం రైతులకు ఏదో కొత్తగా యూరియా యాప్ తీసుకొచ్చిండ్రు, దానితో కష్టాలు అవుతున్నాయి. నిజామాబాద్ డిస్టిక్లో అక్కడ ధర్నా చేస్తున్నారు, పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తున్నారు. అందుకోసం చుట్టూ నేను 45 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి రావాల్సి వచ్చింది, అందుకే 2 గంటలు ఆలస్యమైంది. ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఇది నా మొదటి కార్యక్రమం. అందుకే ప్రజలకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు చెప్తూ, దాంతోపాటు లాస్ట్ ఆన్ రికార్డ్ చెప్తున్నా, చలో ఎమ్మెల్యే గారు ఉంటానని చెప్పి వెళ్ళిండ్రు. అక్కడి నుంచి చెప్పి మాత్రం వెళ్ళిండ్రు, చాలా మర్యాదనే మాట్లాడి వెళ్ళిండ్రు. ఏదో మీరు లేకముందు కార్యకర్తలందరినీ చుట్టూ పెట్టుకొని మైకులు పట్టుకొని అవహేళన చేస్తూ మాట్లాడలేదు మీలాగా. ఎంపీ గారు పోయిన తర్వాత మీ కార్యకర్తలందరినీ చుట్టేసుకొని మైకులు పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు అవహేళన చేస్తూ మాట్లాడలేదు. మిమ్మల్ని పక్కకు పెట్టుకునే బాజాబ్తా ఉన్న విషయం అడిగిండ్రు, ఉన్న విషయం మాట్లాడిండ్రు. అఫీషియల్ ప్రోగ్రాంలో రాజకీయాలు ఎందుకు చేస్తారు? రాజకీయాలు చేయకండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, కలుపుకొని పోదామనే కదా మాట్లాడింది. నిన్న మీరు పిఎం ఆవాస్ మీ పేడ్ బ్యాచ్తోని కనీసం మహిళలం కూడా అక్కడ ఉన్నామనే సోయి లేకుండా ఇష్టం ఉన్నట్టు అసభ్య ప్రవర్తన చేపించిండ్రు మీరు. నిజంగా చెప్తున్నా, మా అసలు ఒక్కరు నీ యొక్క 100 మంది పేడ్ బ్యాచ్తో సమానం. నీ కార్యకర్త అంటావా, నీ కాంగ్రెస్ కార్యకర్త అంటావా, నువ్వు ఏదైనా అనుకో. మా కార్యకర్తలకి డబ్బులు ఇవ్వడం, నిన్ను బతిమలాడి నీ కార్లకు స్టిక్కర్లు వేయించుకొని బతిమలాడి, ఇక్కడ నీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని, నువ్వే పెట్రోల్ పోయించుకొని, నువ్వే బండ్లు పెట్టించుకొని బతిమలాడి నీ పేడ్ బ్యాచ్ని కొంతమందిని తీసుకొని వచ్చినావు కదా. అసలు సిసలైన మా కాషాయ కార్యకర్త నిక్కార్సుగా ఉంటాడు. ఒక్క రూపాయి ఆశించకుండా నేల మీద పడుకోమన్నా పడుకుంటాడు, పచ్చి కారం మెతుకులు తినమన్నా తింటాడు. గుండెల నిండా అభిమానంతో ఎక్కడికంటే అక్కడికి ఒక్క సింగిల్ రూపాయి కూడా ఆశించకుండా అభిమానంతో పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తి కాషాయ కార్యకర్త, బీజేపీ కార్యకర్త. అటువంటిది గౌరవ ఎంపీ గారు వస్తున్నారంటే స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ రాయకల్ రూరల్, రాయకల్ టౌన్, జగిత్యాల రూరల్, జగిత్యాల టౌన్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయని అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. కానీ నువ్వు నిన్న చేసింది ఏంటి? మహిళలకు అవమానకరం, మహిళలు ఉన్నారని చూడవు, నువ్వు పక్కకు ఎవరున్నారని చూడవు, అసభ్య ప్రవర్తన. పైగా ఎంపీ గారిని అవమానించే విధంగా, ఒక అతిథిగా వచ్చి అవమానించే విధంగా మీరు మాట్లాడడం. అమృత్ 2.0 కింద రాయకల్ మున్సిపాలిటీకి 15 కోట్లు మంజూరైనాయి. ఆ పైసలు ఎక్కడికి పోయినాయి? ఏదో దొంగ కంపెనీ చూపిస్తున్నారు. ఏమైనా అంటే సీఎం రేవంత్ రెడ్డి చుట్టము, మనం ఏం మాట్లాడొద్దు అని అధికారులకే బెదిరింపులు. మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, కాన్సర్న్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లకు కానివ్వండి. అక్కడ తీరా చూస్తే కొబ్బరికాయ కొట్టి ఇన్ని నెలలు అయిపోయినా కూడా వాటర్ ట్యాంక్ పనులు లేవు, సంపు పనులు లేవు, పైప్ లైన్ పనులు అసలే లేవు. రాయకల్ మున్సిపాలిటీ పరిస్థితి అది. నిన్నటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా బీజేపీ ఫైర్ బ్రాండ్ జగిత్యాల ఇన్ఛార్జి డాక్టర్ బోగా శ్రావణి స్థానిక ఎమ్మెల్యేపై కనీ విని ఎరగని రేంజ్ లో ఫైర్ అయ్యారు. కమల నిలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ నేతల బండారం బయట పెట్టారు. సభ మర్యాదల గురించి మాట్లాడే అర్హత ఆ ఎమ్మెల్యేకుందా అంటూ సూటిగా ప్రశ్నించారు బోగా శ్రావణి. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో కనీస మర్యాదలు పాటించకుండా ప్రతిపక్ష నేతలను అవమానిస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు, సభలో నినాదాలు చేయడానికి కాంగ్రెస్ నేతలు ఏకంగా పేడ్ బ్యాచ్లను రంగంలోకి దింపుతున్నారని, కావాలనే రెచ్చగొట్టేలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తాను మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు కనీసం మైక్ ఇవ్వకుండా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కార్యక్రమాన్ని ముగించిన చేదు సంఘటనను ఈ సందర్భంగా శ్రావణి గుర్తు చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో అసలు హైలైట్ ఏంటంటే, ఎమ్మెల్యేకి బోగా శ్రావణి విసిరిన డైరెక్ట్ ఛాలెంజ్. అవసరమైతే కాంగ్రెస్ కండవా కప్పుకుంటా అని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై శ్రావణి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే దొంగచాటు వ్యవహారాలు కాదు, నేరుగా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుని ప్రజల మధ్యకు రా అంటూ సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే ఆడుతున్న రాజకీయ బాగోతాలను, తెర వెనుక చీకటి వ్యవహారాలను ఒక్కొక్కటిగా ప్రజల ముందు పెడతానని, బీజేపీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉండి సింహంలా పోరాడుతుందని బోగ శ్రావణి ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు జగిత్యాలలో పొలిటికల్ సెన్సేషన్ గా మారింది. మరి బోగ శ్రావణి విసిరిన ఈ పొలిటికల్ బాంబులకి ఎమ్మెల్యే ఎలా రియాక్ట్ అవుతారు? జగిత్యాల రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరగబోతుంది? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.